ప్రియమైన మీకు ప్రేమపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ఈ రోజున కూడా దేవుడు నాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు. రండి ఈ రోజున కూడా కలిసి దేవుని వాక్యాన్ని నేర్చుకుందాం. ఒక నిమిషం కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, జీవము కలిగిన దేవా, నీకు స్తోత్రాలు. గడిచిన దినాలన్నిట నీ కృపలో భద్రపరుచుకొని ప్రభా, మా జీవితంలో మీరు చేసిన ప్రతి మేలును బట్టి దేవా నీకు స్తోత్రాలు. నీ పరిశుద్ధ గ్రంథంలోని శ్రేష్టమైన వాక్కులను ధ్యానించుచుండగా ప్రభా, మీరు మాతో మాట్లాడండి, స్థిరపరచండి, బలపరచండి. నాయన నీ వాక్యానుసార జీవితాన్ని మాకు నేర్పించండి. గొప్ప దేవా, నీ వందనాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ రోజున కూడా కలిసి దేవుని వాక్యాన్ని నేర్చుకుందాం. రాజైన దావీదు ఒక అద్భుతమైనటువంటి సాక్షి. మనుషుల చేత, దేవుని చేత చక్కని సాక్ష్యమును కలిగి దేవుని దృష్టికి ప్రియుడుగా ఉన్నటువంటి వాడు. దావీదు ఎన్నో యుద్ధాలు చేశాడు, గొలియాతును చంపేశాడు, సింహమును, ఎలుగుబంటిని కూడా చంపినటువంటి వాడు. దావీదు అంటే ఫిలిస్తీయులకు భయం. దేవుడు దావీదును అద్భుతంగా ఆశీర్వదించాడు. ఇజ్రాయిలీలకు 40 సంవత్సరాలు రాజుగా అభిషేకించి దావీదును కూర్చోబెట్టాడు. దావీదు వృద్ధుడైపోయాడు. దాదాపు దావీదు ఒక 70 సంవత్సరాల వృద్ధుడు. ఓ రోజున దావీదుకు చలి ఎక్కువగా వస్తూ ఉంది. ఎంత ప్రయత్నం చేసినా, ఎన్ని బట్టలు కప్పినా చలి తగ్గట్లే, అతనికి వెట్ట కలగట్లేదు. సేవకులు చాలా ప్రయత్నాలు చేశారు, కానీ ఎంత ప్రయత్నం చేసినా దావీదు చలి తగ్గక అతనికి వెట్ట కలగట్లే. సేవకులకు ఒక ఆలోచన, ఇలాగే ఉంటే దావీదు చనిపోతాడేమో, ఈ చలికి వణికి చనిపోతాడేమో. దావీదు చనిపోతే రాజ్యంలో పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు. కాబట్టి ఇతనికి చలి తగ్గి ఇతనిలో వేడి రావాలంటే, వెట్ట రావాలంటే ఏం చేయాలనే ఒక ఆలోచన కలిగిన వాళ్ళై చివరి వాళ్ళకు ఒక ఆలోచన వస్తుంది. రాజుగారికి తగిన ఒక యవనస్తురాలను తీసుకొద్దాం. యవ్వనస్తురాలు రాజు దగ్గర ఉండి, రాజ సముఖములో ఉండి, రాజుగారికి సేవ చేస్తూ, రాజుగారి కౌగిటిలో పడుకుంటే రాజుగారికి వెచ్చదనం వచ్చేస్తుంది, వెట్ట కలుగుతుంది. రాజుగారు వణుకు తగ్గి చల్లదనం అంతపోయి వెట్ట కలుగుతుందన్న ఆలోచన కలిగిన వాళ్ళై రాజైన దావీదుతో మాట్లాడుతున్నారు. అయ్యా, ఎంత ప్రయత్నం చేసినా, ఎన్ని బట్టలు కప్పినా మీలో చలి తగ్గట్లేదు, వెట్ట రావట్లేదు. అందుకని ఒక చక్కని చిన్నదాన్ని తీసుకొస్తాం. ఆమె మీ కౌగిటిలో పడుకుంటే మీకు వెట్ట కలుగుతుందని దావీదుతో చెప్పారు. అప్పుడు దావీదు సరే అన్నాడు. సరే అన్న మరు నిమిషమే ఇజ్రాయేలు దేశపు నలుదిక్కుల దావీదుకు తగిన ఒక అమ్మాయిని వెతకడం ప్రారంభించారు. ఒక స్త్రీని వెతకడం ప్రారంభించారు. చివరికి అన్ని దిక్కుల వెతికితే షునేము అనే ప్రాంతంలో అభిషగు అనే ఒక స్త్రీని కనుగొన్నారు. ప్రభునందు ప్రియమైన వారలారా, గమనించండి. దావీదు యొక్క ఔన్నత్యం చాలా ప్రత్యేకమైనది. దినమునకు 7 సార్లు ప్రార్థన చేసేటటువంటి వ్యక్తి దావీదు. ఏం చేయాలనుకున్నా దేవుని దగ్గర విచారణ చేసి చక్కగా పని ప్రారంభించే ఓ మంచి మనిషి దావీదు. నీ వాక్యము నా పాదములకు దీపం, నా త్రోవకు వెలుగని చెప్పినటువంటి ఒక మహనీయుడు. దేవుని దృష్టికి ప్రియుడుగా, మనుషుల చేత, దేవుని చేత చక్కని సాక్ష్యము కలిగినటువంటి దావీదుకు జోడిగా ఆయన కౌగిటిలో పడుకునే ఒక అమ్మాయి కావాలంటే ఆమె ఎలా ఉండాలి? దావీదు ఔన్నత్యం చాలా ప్రత్యేకమైనది. దావీదు పరాక్రమశాలి. దావీదు కత్తి పట్టుకుంటే ఫిలిస్తీయులకు వణుకు, సింహమును, ఎలుగుబంటిని చంపినటువంటి వాడు. ఒకప్పుడు చాలామంది శత్రు దేశాలన్నిటిని వణికించినటువంటి దావీదు ఈ రోజున పాపం చలికి వణుకుతా ఉన్నాడు. మరి అలాంటి దావీదుకి ఒక తగిన స్త్రీ, దావీదు ఔన్నత్యానికి, దావీదు యొక్క సాక్ష్యానికి, దావీదు యొక్క ప్రత్యేకతకు తగిన స్త్రీని కనుగొనాలంటే అంత ఈజీ కాదు. అందుకని ఇజ్రాయేలు దేశంలో నలుదిక్కుల ప్రయత్నం చేశారు. చివరికి షునేము అనే ప్రాంతంలో ఒక స్త్రీని కనుగొన్నారు.
తన పేరు అభిషగు. ఈ అభిషగును కనుగొన్నారు సేవకులు. అంటే ఈ అభిషగు కూడా ఎంతో ప్రత్యేకమైనది. యవనస్తురాలు, దాదాపు ఒక 14 సంవత్సరాలు ఉంటాయి. ఒక 14 సంవత్సరాల యవనస్తురాలు. ఈ 14 సంవత్సరాల ఈ తల్లిని కనుగొని దావీదు కోసం సెట్ చేసి పెట్టారు. ఆ తల్లితో మాట్లాడుతున్నారు, అమ్మా, ఇప్పుడు నువ్వు షునేములో ఉన్నావు, నీవు మాతో యెరూషలేమునకు రావాలి. మా రాజుగారైన దావీదుకు చాలా చలిగా ఉంది, వెట్ట కలగట్లేదు. నీవు వచ్చి ఆయనను ఆదరించి ఆయనకు సేవ చేసి ఆయనను బాగా చూసుకోవాలి. ఆయన కౌగిట్లో పడుకుంటే ఆయనకు వెచ్చదనం వస్తుంది. ఈ పనులు నువ్వు చేయాలమ్మా, నిన్ను రాణిగా నియమిస్తాం అని ఈ అభిషగుతో మాట్లాడారు. ఈ అభిషగు చిన్నమ్మాయి, యవనస్తురాలు, దాదాపు 9వ తరగతి ఎంతో ఉంటుంది. ఈ అమ్మాయికి ఏం తెలుస్తుంది? కానీ ఈ అమ్మాయికి దేవుడిచ్చిన ఒక గొప్ప అవకాశం. తను ఎలా ఆలోచించింది అంటే, దావీదుకు సేవ చేసే విషయంలో ఆయనైతే ఒక 70 సంవత్సరాల వృద్ధుడు, తను మాత్రం ఒక 14 సంవత్సరాల యవనస్తురాలు. ఆయన కౌగిటిలో నేను ఉండాలా, ఆయనకు వెచ్చదనం కలిగేటట్టుగా నేను చేయాలా అని ఒక ఆలోచన కలిగినదై తను వెనక్కి వెళ్ళలేదు. తను ముందుకే వచ్చి రాజైన దావీదుకు సేవ చేయాలనే ఆలోచన కలిగినదై దావీదు కోసం, దావీదుకు సేవ చేయాలని ముందుకే వచ్చింది, కానీ వెనకడిగేయలేదు. ప్రభునందు ప్రియమైన వారలారా, దావీదుకు తగిన స్త్రీని కనుగొన్నారు. అంటే దావీదు ప్రార్థన పరుడు అంటే అభిషేకు కూడా ప్రార్థన పరురాలై ఉండాలి. అంత మాత్రమే కాదు, దావీదు ఔన్నత్యానికి, దావీదు యొక్క సాక్ష్యానికి, దావీదు యొక్క ప్రవర్తనకు, దావీదుకున్న పేరు ప్రఖ్యాతులకు, దావీదుకున్న ప్రతిష్ఠితకు తగిన అమ్మాయిని చూశారంటే ఆ అమ్మాయి కూడా ఎంత యోగ్యమైనదై ఉండాలి, ఎంత ఆలోచన కలిగినదై ఉండాలి, ఎంత ప్రవర్తన, ఎంత చక్కని సాక్ష్యము కలిగినదై ఉండాలి. వీళ్ళు ఎంతో కనుగొని అమ్మాయిని సెలెక్ట్ చేసి పెట్టారు. ఆ అమ్మాయితో ఈ విషయాన్ని ఎప్పుడైతే దావీదు దగ్గరికి నువ్వు రావాలమ్మా, దావీదుకు నువ్వు సేవ చేయాలమ్మా అని చెప్పిన మరో నిమిషమే అమ్మాయి ఒక్క నిమిషం కూడా లేట్ చేయకుండా చక్కగా దావీదుకు సేవ చేయడానికి ముందుకొచ్చింది. అంటే దేవుడు తనకిచ్చిన అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుంది. ప్రభునందు ప్రియమైన వారలారా, గమనించండి, కొన్నిసార్లు మన జీవితంలో కూడా దావీదుకు సేవ చేయాలని అభిషేకు వచ్చినట్టుగా అభిషేకు తీసుకున్న నిర్ణయము ఎంత ప్రత్యేకమైంది చూడండి. కొన్నిసార్లు మన జీవితంలో కూడా పరమదావీదైన నా యేసుక్రీస్తు ప్రభుల వారి సేవ చేసే అవకాశాలు మనకు చాలాసార్లు వస్తాయి. పొరపాటున కూడా దానిని మనము జారవిడ్చుకోవద్దు. కష్టమైనా సరే ముందుకే వెళ్ళాలి, ప్రభు పరిచర్య చేయాలి తప్ప వెనకడుగు ఎప్పుడు వేయకూడదు. అభిషేకు కూడా చక్కని నిర్ణయం తీసుకుంది. ఈమె గురించి లేఖనాల్లో ఏం రాసి ఉంటుందంటే, ఈ తల్లి చక్కనిది అంటాడు. ఈ తల్లి చక్కనిది. ఒకప్పుడు దావీదు కూడా చాలా చక్కనివాడు, అందమైన నేత్రాలు కలిగినటువంటి వాడు, చమత్కారంగా సితార వాయించగలిగినటువంటి వాడు. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ తల్లి కూడా చక్కనిది. అంటే బాహ్య రూపము కాదు, కానీ అంతరంగ రూపం, అంతరంగ అలంకరణ, అంతరంగంలో చాలా చక్కని స్త్రీ. అంటే దేవుని పరిచర్య చేసే విషయములలో, దేవుని దగ్గరికి వచ్చే విషయములలో ఎలా ఉండాలంటే చక్కని వాళ్ళమై ఉండాలి. మంచి సాక్ష్యము కలిగి, మంచి ప్రవర్తన కలిగి, మంచి మనస్సాక్షి కలిగి దేవుని సేవ చేసే విషయాలలో ఆ విధంగా బ్రతకడం మనం నేర్చుకోవాలి. దావీదుకు సేవ చేసే విషయంలో దావీదుకు తగినది, రెండవది చక్కనిది, అంటే అంతరంగ అలంకరణ కలిగినటువంటిది. నీవు కూడా, నేను కూడా ప్రభు పరిచర్య చేసే విషయములలో మంచి సాక్ష్యము కలిగి, అంతరంగములో ఏ పాపము కానీ, ఏ మలినము కానీ, ఏ డాగు లేకుండా దేవుని దృష్టికి యోగ్యముగా, యథార్థముగా ఆయన సేవ చేసే విషయములలో నిస్వార్థముగా ఉండాలి. ప్రభునందు ప్రియమైన వారలారా, గమనించండి. అంత మాత్రమే కాదు, ఈ తల్లిని రాజుగారి దగ్గరికి తీసుకొచ్చారు. రాజుగారి దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత గమనించండి, రాజుల మొదటి గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనాన్ని చూస్తున్నాను. రాజుల మొదటి గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం. ఈ చిన్నది బహు చక్కనిదై ఉండి రాజును ఆదరించి ఉపచారము చేయుచుండెను కానీ రాజు దానిని కూడలేదు అంటాడు ఇక్కడ. ఈ చిన్నది చక్కనిది, రాజును ఆదరిస్తూ ఉంది. పాపం ముసలివాడు, వృద్ధుడైపోయాడు, ఆయనను జాగ్రత్తగా చూసుకోవడం, మన భాషలో చెప్పాలంటే ఆయనకు ముఖం గడిగివ్వడం, ఆయనకు చక్కగా దగ్గరుండి అన్ని చూసుకోవడం,
ఆయనకి మంచిగా భోజనం పెట్టడం, సమయానికి అన్నీ చూసుకోవడము, రాజును అద్భుతంగా చక్కగా ఉపచారం చేస్తుంది, ఆదరిస్తూ ఉంది. రాజ సన్నిధిలో ఉండి చక్కగా ఆదరిస్తూ ఉంది. రాజుగారిని ఆదరించే అవకాశం వచ్చింది ఈ అభిషేకుకు. నిజంగా ఈ తల్లి ఎంత శ్రేష్టమైంది చూడండి. అవకాశాన్ని చక్కగా వినియోగించుకొని ఏదో పేరుకొచ్చి ఆ తర్వాత సరిగ్గా పనిచేయరు. కొంతమంది పేరుకి ఏదో వస్తారు, సరిగ్గా పనిచేయరు. కానీ ఈ తల్లి అలా కాదు, వచ్చింది చక్కగా రాజుగారిని ఆదరించడం ప్రారంభించింది. ఈమె ఆదరణలో రాజుగారు చక్కగా మాట్లాడుతున్నారు, చక్కగా ఆరోగ్యం వచ్చేసింది, రాజుగారి కౌగుటిలో ఉండి రాజుగారికి వెట్ట కలిగేటట్టుగా చేసింది. ఇప్పుడు రాజుగారికి చలి తగ్గింది, చక్కని ఆరోగ్యవంతుడిగా తయారైపోయాడు. అంటే తను ఎంతగా రాజుగారిని ఆదరించిందంటే రాజుగారికి ఉన్న ప్రతిదానిని రాజుగారిని అనుక్షణము కనిపెట్టుకొని కూర్చుంది. ప్రభునందు ప్రియమైన వారలారా గమనించండి, ఎంత శ్రేష్టమైన తల్లి చూడండి. వాస్తవానికి ఈమె రాజుగారి దగ్గరికి వచ్చిన తర్వాత పొరపాటున ఇప్పుడు ఆయన వృద్ధుడై ఉన్నాడు. కొన్ని సంవత్సరాల తర్వాత, ఒక 5 సంవత్సరాలకు 6 సంవత్సరాలకు పొరపాటున రాజుగారి చనిపోతే ఈ తల్లి ఇంకొక పెళ్లి చేసుకోవడానికి లేదు. రాజరికములో ఇది ఒక చట్టం ఉంది. రాజుగారికి భార్య అయిన తర్వాత, అంటే రాణి అయిన తర్వాత రాజుగారు పొరపాటున చనిపోతే ఇంకొకరిని పెళ్లి చేసుకుంటా అంటే కుదరదు. ఇవన్నీ తెలిసి కూడా చక్కగా రాజుగారిని ఆదరించడం ప్రారంభించింది. బ్రతికినంత కాలము రాజుగారితో బ్రతుకుతాను, రాజుగారికి సేవ చేస్తాను, రాజుగారిని ఆదరిస్తాను, చక్కగా రాజుగారిని చూసుకుంటాను, ఇక నా జీవితానికి ఇది చాలు అన్న ఆలోచన కలిగినదై ఆ రాజుగారి సన్నిధిలో ఉండి చక్కగా సేవ చేయడం ప్రారంభించింది. ఎంత శ్రేష్టమైన తల్లి చూడండి. తన శరీర క్రియలను వదిలేసుకుంది, తన శరీర క్రియలను పక్కన పెట్టుకొని చక్కగా రాజుగారి సేవ చేయడం ప్రారంభించింది. చాలామంది దేవుని విషయములలో శరీర క్రియలను చంపుకోరు, మోసపూరితమైన మాటలు మాట్లాడుతూ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఆ విధంగా ఉండకూడదు. మన శరీర క్రియలను చంపుకొని దేవుని విషయములలో నిస్వార్థముగా యథార్థంగా బ్రతకడం మనం నేర్చుకోవాలి. అంత మాత్రమే కాదు, ఈ అభిషగు చాలా ప్రత్యేకమైనది. ఈమె షునేము అనే ప్రాంతానికి సంబంధించిన తల్లి. ఈ షునేము అనే ప్రాంతం ఎక్కడ అంటే, వాస్తవంగా యెహోషువ ఆ గోత్రాలను పంచించే క్రమంలో ఈ షునేము అనే ప్రాంతము ఇశ్శాఖారు గోత్రానికి వస్తుంది. యెహోషువ గ్రంథం 19వ అధ్యాయము 17 నుండి కొన్ని వచనాలు కలిసి ఉంటాయి, అందులో రాసి ఉంటుంది. ఈ షునేము అనే ప్రాంతం ఇశ్శాఖారు గోత్రానికి వస్తుంది. ఇశ్శాఖారు గోత్రానికి సంబంధించినటువంటి ఆ షునేము అనే గ్రామానికి సంబంధించినటువంటి తల్లి. ఈ ప్రాంతము గిల్బోవా పర్వతానికి నార్త్ సైడ్ ఉంటుంది, జెబులోను దేశానికి ఆగ్నేయంగా ఉంటుంది. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ షునేమి ప్రాంతంలో ఉన్న స్త్రీలు అద్భుతమైన స్త్రీలు. ఓసారి ఎలీషా ఈ షునేము అనే ప్రాంతానికి వెళ్తే అక్కడ గనురాలైన ఒక స్త్రీ ఎలీషాకు చక్కగా ఆతిథ్యం ఇచ్చినట్టుగా, ఆయనకు చక్కగా ఉపచారం చేసినట్టుగా మనం చూస్తాం. అంటే అక్కడ షునేము అనే ప్రాంతంలో గనురాలు అని రాసి ఉంటుంది. అంటే ఆ ప్రాంతంలో ఉన్న తల్లి గనురాలైన స్త్రీ. ఇక్కడున్న అభిషేకు కూడా చాలా ప్రత్యేకమైన స్త్రీ. దావీదును ఉపచారం చేసే విషయంలో కానీ, దావీదును ఆదరించే విషయంలో కానీ చక్కనిది అని రాసి ఉంటుంది. అక్కడ గనురాలు అనేమో అక్కడ రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయంలో రాసి ఉంటుంది. షునేమి ప్రాంతానికి సంబంధించిన స్త్రీని. ఇక్కడ ఈ షునేమి ప్రాంతానికి సంబంధించిన అభిషేకును చక్కనిది అన్నారు. బైబిల్లో పరమగీతంలో కూడా షూలామ్మితి మనకు కనపడుతుంది. ఆమె కూడా షునేము అనే ప్రాంతానికి సంబంధించిన స్త్రీనే. అంటే బైబిల్లో ఈ షునేమి ప్రాంతానికి సంబంధించినటువంటి స్త్రీలు అద్భుతమైనటువంటి స్త్రీలు. దేవుడు వాళ్ళను అంతగా భయభక్తులు కలిగి దేవుని విషయంలో చక్కగా మంచి ప్రవర్తన కలిగిన స్త్రీల లెక్క మనం చూస్తాం. ప్రభునందు ప్రియమైన వారలారా, ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి తల్లి. అభిషగు అన్న మాటకి గమ్యము లేని తండ్రి అని అర్థం. అభిషగు అన్న మాటకి గమ్యము లేని తండ్రి అని అర్థం. తన తండ్రి గమ్యం లేనివాడైనా, తన తండ్రి నిలకడలేనివాడైనా తను మాత్రం గమ్యం తెలిసినటువంటి తల్లి, మంచి మర్యాద తెలిసినటువంటి తల్లి, సేవ విషయంలో చక్కని త్యాగపూరితమైన జ్ఞానం కలిగినటువంటి స్త్రీ. ఎంత చక్కని స్త్రీ చూడండి. ప్రభునందు ప్రియమైన వారలారా గమనించండి, మన కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నా సరే, మన తల్లిదండ్రులు ఎలా ఉన్నా సరే, మనకు మాత్రం ఒక పద్ధతి, ఒక ప్రవర్తన కలిగి మనం బ్రతికే వారిగా మనం నేర్చుకోవాలి. అభిషేకు తండ్రి గమ్యం లేనివాడైనా, అభిషేకు యొక్క పరిస్థితులు కొంచెం అటు ఇటు ఉన్నా తను మాత్రం చక్కగా పరిచర్య విషయంలో, దావీదుకు సేవ చేసే విషయంలో చక్కనిదై బ్రతుకుతూ మంచి సాక్ష్యాన్ని సంపాదించుకుంది.
ప్రభునందు ప్రియమైన వారలారా గమనించండి, మన జీవితంలో కూడా చక్కని సాక్ష్యాన్ని కలిగి మనం బ్రతకాలి. మన మాట, మన ప్రవర్తన, మన పద్ధతి, దేవుని సేవ విషయంలో మంచి సాక్ష్యము కలిగి మనం జీవించాలి. నిజంగా అభిషేకం మనకు స్ఫూర్తి. ఆమె చక్కగా రాజుగారికి పరిచర్య చేస్తూ వచ్చింది. రెండవదిగా చూసుకుంటే, రాజుగారికి పరిచర్య చేస్తూ ఉంటే పొరపాటున ఈమె రాజుగారి దగ్గరికి రాకపోతే గమనించండి, రాజుగారికి వెచ్చదనం వచ్చేది కాదు, వెట్ట కలిగేది కాదు. రాజుగారికి వెట్ట కలగకపోతే, ఈ తల్లి రాజుగారి దగ్గరికి రాకపోతే, ఈమె అక్కడే షునేమి ప్రాంతంలోనే ఉంటే, గమనించండి, పొరపాటున రాజుగారు చనిపోతే రాజుగారి తర్వాత ఎవరు రాజు అవుతారు? ఎందుకంటే ఈ దావీదు కుమారుడు అదోనియా, దావీదు భార్య అగ్గితు కుమారుడైన అదోనియా సైన్యాధికారి అయిన యోవాబును వెంటబెట్టుకొని, యాజకుడైన అబ్యాతారును వెంటబెట్టుకొని, నేనే రాజునని ప్రకటించుకొని సింహాసనం మీద కూర్చున్నాడు. ఒక 50 మందిని ఆయన రథం మీద కూర్చొని, ఒక 50 మంది తన ముందు పరుగెత్తులాగున ఒక సెట్ చేసుకొని, నేనే రాజునని మిగతా రాజకుమారులందరినీ పిలిచి పెద్ద విందు చేసి రాజు చిరకాలము జీవించునుగా కానీ ఆశీర్వాదాలు కూడా పొందుతున్నాడు. రెండవదిగా చూసుకుంటే, దావీదు ఇంకొక భార్య బెత్షెబా తన కుమారుడైన సొలొమోను రాజుగా కూర్చోవాలని చెప్పి తను ప్లాన్లు వేస్తూ ఉంది. వాస్తవానికి దేవుని చిత్తము సొలొమోనే రాజుగా కావాలనేది దేవుని చిత్తము. దేవుని చిత్తము రాజుగారి కోరిక కూడా సొలొమోను రాజు కావాలని. ఇంకా పట్టాభిషేకం జరగలేదు, సొలొమోనును కూర్చోబెట్టలేదు. ఈ లోపలనే వయసులో నేను పెద్దవాణ్ణి, సొలొమోను కంటే నేనే పెద్దవాణ్ణని అదోనియా ఆయన సింహాసనం మీద కూర్చొని పరిపాలన ఆల్రెడీ స్టార్ట్ చేసిండు. ప్రభునందు ప్రియమైన వారలారా గమనించండి, ఒకవేళ దావీదు పొరపాటున చనిపోతే ఇజ్రాయేలు రాజ్యం 2 ముక్కలైపోయే పరిస్థితి. కాబట్టి ఈ అమ్మాయి రావడం వల్ల దావీదు మంచిగా అయిపోయాడు. దావీదుకు చక్కగా మాట వస్తుంది, వెచ్చదనం వచ్చింది, ఇప్పుడు ఉజ్జీవం వచ్చింది. దావీదు మంచి యవనస్తుడిగా మార్చబడిపోయాడు. ప్రభునందు ప్రియమైన వారలారా గమనించండి, అలాంటి టైంలో దావీదు భార్య అయిన బెత్షెబా ఒకసారి దావీదు దగ్గరికి వచ్చింది. దావీదు దగ్గరికి వచ్చి దావీదుతో మాట్లాడుతుంది. గమనించండి, రాజుల మొదటి గ్రంథం 1వ అధ్యాయము 15వ వచనంలో రాసి ఉంటుంది. కాబట్టి బెత్షెబా గదిలోనున్న రాజునొద్దకు వచ్చెను. రాజు బహువృద్ధుడైనందున షునేమీయురాలైన అబీషగు రాజును కనిపెట్టుచుండెను అని రాసి ఉంటుంది. ఈ దావీదు భార్య అయిన బెత్షెబా వచ్చింది. దావీదు బహువృద్ధుడు కాగా దావీదు ఎదుట సాగిలపడి, అయ్యా మహారాజా, నా కుమారుడైన సొలొమోనును ఇజ్రాయేలీల మీద రాజుగా కూర్చోబెడతానని చెప్పావు కదా, మీరు మాట ఇచ్చారు, దేవుని చిత్తము కూడా అదే అని కూడా చెప్పారు కదా, మరి ఎప్పుడు కూర్చోబెడతారు? ఓ పక్కన అదోనియా రాజుగా ప్రకటించుకొని పరిపాలన కూడా స్టార్ట్ చేశాడు, మీరు ఎప్పుడు పట్టాభిషేకానికి ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పి ఈ విషయాలన్నీ మాట్లాడుతూ ఉంది. ఇవన్నీ మాట్లాడుతూ ఉంటే ఈ అబీషగు చక్కగా దావీదును కనిపెట్టుకొని కూర్చుంది. అంటే భార్య వస్తే ఒకలాగా, భార్య లేకపోతే ఒకలాగా కాకుండా ఈమె పని ఏమిటంటే కేవలము రాజుగారిని కనిపెట్టుకొని కూర్చుంది. అక్కడ జరుగుతున్న అన్ని విషయాలు వింటూ కూడా దేంట్లో కూడా తలదూర్చకుండా రాజ్యానికి సంబంధించిన విషయాలు, రాజుకు సంబంధించిన విషయాలు అనేకం మాట్లాడుతున్న దావీదు భార్య బెత్షెబా వచ్చి మాట్లాడుతుంది, నాతాను ప్రవక్త వచ్చి మాట్లాడుతున్నాడు. ఇవన్నీ తన కళ్ళ ముందే జరుగుతున్నా, తన సమక్షంలోనే జరుగుతున్నా రాజుగారినే కనిపెట్టుకొని కూర్చుంది. కానీ ఏ విషయంలో ఇన్వాల్వ్ కాకుండా తనను తాను తగ్గించుకొని తను ఏ పని కోసం అయితే వచ్చిందో ఆ పనినే కనిపెట్టుకొని కూర్చుంది. కానీ ఇంకొక దాంట్లో జోక్యం చేసుకోలేదు. ఎంత శ్రేష్టమైన తల్లి చూడండి. చాలామంది చూడండి, ఒక పని కోసం తీసుకొస్తే ఇంకో పని మొదలు పెడతారు, ఒకటి చేయమంటే ఇంకోటి స్టార్ట్ చేస్తారు, ఏవో అక్కడిక్కడ మాట్లాడుతూ ఉంటే అందులో దూరిపోతూ ఉంటారు. ఆ విధంగా కాకుండా దేనికోసం అయితే తను వచ్చిందో ఆ పనిలోనే ఉంది. కానీ ఇంకొక విషయంలో వెళ్ళిపోవడం అభిషేకుకు తెలియదు. అంటే అంత పద్ధతిగా రాజుగారి దగ్గర కనిపెట్టుకొని కూర్చుంది. ప్రభునందు ప్రియమైన వారలారా గమనించండి, జీవితంలో దేవుడు నీకు ఏదైనా పనిస్తే నువ్వు ఆ పనిలోనే ఉంటావా, దానిలో నుండి పక్కకి వెళ్ళిపోతావా? అనవసర విషయాల్లో జోక్యం చేసుకొని దేంట్లోనో తలదూర్చుకొని మనం వెళ్ళిపోతే ప్రభు చేత కనికరించబడలేం. అభిషేకు నిజంగా చక్కగా రాజుగారిని కనిపెట్టుకుంది. కానీ వీళ్ళు మాట్లాడే మాటల్లో తను కూడా దూరి తను సలహాలు ఇవ్వడం ఆ విధంగా చేయలేదు. నేను దేనికోసమైతే వచ్చానో ఆ పనే చేస్తానని అలాగే కూర్చుంది. కానీ వేరే విషయాల్లో తను తలదూర్చలేదు. అంత శ్రేష్టమైన తల్లి. ప్రభునందు ప్రియమైన వారలారా గమనించండి, ఇంకొక విషయాన్ని చెప్తాను. రాజైన దావీదు కుమారుడు అదోనియా
ఎలాగైనా ఈ అమ్మాయిని ట్రాప్ చేయాలని ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేశాడు. ఈ అమ్మాయికి చాలా ఆశ చూపించాడు. రాజుగారు కొన్ని రోజులు బ్రతికి చనిపోతాడు. ఆ తర్వాత నేను రాజునైపోతాను, నీవు నాతో ఉంటే నువ్వు రాణిగా ఉండొచ్చు అని చాలా రకాలుగా ఆశ చూపించాడు. ఎలాగైనా ఈ అమ్మాయిని ట్రాప్ చేసి దావీదు ఆ అంతఃపురంలో ఏం జరుగుతుందో తెలుసుకుందామని చాలా ప్రయత్నాలు చేశాడు. కానీ ఈ అమ్మాయి ఏ ట్రాప్లో కూడా పడిపోలేదు. రాజైన దావీదును కనిపెట్టుకొని కూర్చుంది, కానీ అదోనియ చేసే ఏ ప్రయత్నాన్ని తను మాత్రం ఆ ట్రాప్లో పడిపోలేదు. ప్రభునందు ప్రియమైన వారలారా, చాలామంది చూడండి, శారీరక సుఖం కోసం డబ్బులకు ఆశ పెట్టి పరిపాలనను ఈయన తర్వాత నేనే రాజు అవుతానని, ఆ తర్వాత రాణినైపోతాను అని ఎన్ని చెప్పినా తను మాత్రము ఏది మాత్రము ఆశపడకుండా లొంగకుండా శ్రేష్టమైన జీవితాన్ని జీవించింది. ప్రభునందు ప్రియమైన వారలారా గమనించండి. అందుకే జీవితంలో ఎప్పుడైనా సరే దేవుని నమ్ముకున్న తర్వాత సాతానుగాడు మనల్ని ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా ఒక్కదానికి కూడా మనం వాని ప్రలోభాలకు ఆకర్షించబడకుండా దేవుని ఎదుట భయభక్తులు కలిగి ఉండడం మనం నేర్చుకోవాలి. ఇక్కడ అభిషగు అదోనియా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆయన ట్రాప్లో మాత్రం పొరపాటున కూడా పడలేదు. వాస్తవానికి అదోనియా చాలా అందగాడు. ఎంత అందగాడంటే దావీదు అదోనియాను చూసి మురిసిపోయేవాడట. ఆ అదోనియా ఎన్ని తప్పులు చేసినా దావీదు ఒక్కరోజు కూడా అదోనియాని గద్దించలే. అతని అందాన్ని చూసి అలా ముగ్ధుడైపోయేవాడట. అంత అందమైన వాడు. అలాంటి అందాన్ని ఈ అభిషేకు ఎరగా వేసినా కూడా తను పడిపోలేదు. అందానికో లేకపోతే రాజరికం కోసమో లేకపోతే డబ్బు కోసమో శారీరక సుఖం కోసమో లొంగినటువంటి స్త్రీ కాదు. ఎంత శ్రేష్టమైన తల్లి చూడండి. అందుకే ఈ సేవకులు ఈ అభిషేకును కనిపెట్టి చక్కనిది అనే పదం అక్కడ వాడబడింది. మరి మనము మన జీవితంలో చక్కని వాళ్ళమా, చక్కని తల్లులమా, చక్కని వ్యక్తులమా? గమనించండి. మంచి సాక్ష్యము కలిగి బ్రతుకుతున్నామా? దేవుని నమ్ముకున్న తర్వాత మంచి సాక్ష్యము కలిగి మనం బ్రతకాలి. ఆ తర్వాత రాజైన దావీదు సొలొమోనును పట్టాభిషేకం చేస్తాడు. సొలొమోను రాజుగా మార్చబడతాడు. సొలొమోను రాజుగా మార్చబడిన తర్వాత ప్రజలందరి చేత సొలొమోను చిరకాలము జీవించునుగాక అని అందరి చేత ఆశీర్వాదాలు తీసుకొని సొలొమోను రాజ్యము స్థిరపరచబడిన తర్వాత ఈ అదోనియా సొలొమోను తల్లి అయిన బెత్షెబ దగ్గరికి వస్తాడు. బెత్షెబ దగ్గరికి వచ్చి, అమ్మా, వాస్తవానికి రాజ్యము నాకు వస్తుందని అనుకున్నాను. అదోనియా వచ్చి మాట్లాడుతున్నాడు. రాజ్యము నాకు వస్తుందని అనుకున్నాను, నేనే అవుతానని అనుకున్నాను, కానీ నా రాజ్యము తమ్ముడైన సొలొమోనుకు దేవుడిచ్చాడు. అది దేవుని చిత్తము. అందుకే నాన్నగారు ఆ సొలొమోనుకు పట్టాభిషేకం చేయించాడు. అయితే రాజ్యము పోయింది, అన్ని పోయినాయి. కాకపోతే నాకు ఒక కోరిక మిగిలిపోయింది. నీవే నాకు ఆ కోరికను తీర్చాలి. రాజైన సొలొమోనుతో మాట్లాడి నాన్నగారికి సేవ చేసిన అభిషేక్ ఉంది కదా, అభిషేకును నేను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. నాన్నగారు చనిపోయారు. అప్పటికి దావీదు చనిపోయాడు. దావీదు చనిపోయిన తర్వాత 40 సంవత్సరాలు పరిపాలన చేసి దావీదు చనిపోయిన తర్వాత ఈ అభిషేకును పెళ్లి చేసుకుంటానని చెప్పి అదోనియా బెత్షెబతో మాట్లాడినప్పుడు బెత్షెబ సొలొమోను దగ్గరికి వచ్చి, రాజుగారైన సొలొమోను దగ్గరికి వచ్చి సొలొమోనుతో మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుందంటే ఒకసారి చూద్దాం. రాజుల మొదటి గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనాన్ని చూద్దాం. బెత్షెబ రాజైన సొలొమోను నొద్దకు అదోనియా పక్షమున చెప్పుటకు వచ్చినప్పుడు రాజు లేచి ఆమెకు ఎదురుగా వచ్చి ఆమెకు నమస్కారం చేసి సింహాసనం మీద ఆసీనుడై తన తల్లి కొరకు ఆసనం ఒకటి వేయింపగా ఆమె అతని కుడిపార్శ్వమున కూర్చుండెను. ఒక చిన్న మనవి కోరుచున్నాను, నా మాట తోసివేయకుమని ఆమె చెప్పగా రాజు, నా తల్లి చెప్పుము, నీ మాట త్రోసివేయననగా ఆమె షునేమీయురాలైన అభిషగును నీ సహోదరుడైన అదోనియకు పెళ్లి కిప్పింపవలనను. అందుకు రాజైన సొలొమోను, షునేమీయురాలైన అభిషగు మాత్రమే అదోనియ కొరకు అడుగుటయ్యేలా, అతడు నా అన్న కాబట్టి అతని కొరకును, యాజకుడైన అబ్యాతారు కొరకును, సెరియా కుమారుడైన యోవాబు కొరకును రాజ్యమును అడుగుమని తన తల్లితో చెప్పాను. ప్రభునందు ప్రియమైన వారలారా, బెత్షెబ వచ్చి అదోనియ పక్షాన మాట్లాడుతుంది. అభిషగు షునేమీయురాలైన అభిషగును మీ అన్న అయిన అదోనియ పెళ్లి చేసుకుంటాడట అని చెప్పినప్పుడు సొలొమోనుకు చాలా కోపం వచ్చేసింది. అసలు అభిషగ్ ఏమవుతుంది? రాజైన దావీదుకు భార్యగా ఉంది, రాణిగా ఉంది, రాజుకు ఎంతో సేవ చేసింది, ఆయన కౌగిటిలో పడుకుంది. మరి ఇలాంటి ఈమెని అదోనియా అడుగుతున్నాడంటే అసలు అదోనియాకి ఏమైనా వరుస ఉందా? అసలు వాడికి బుద్ధి ఉందా? నిజంగా ఈ రోజున అదోనియా పక్షాన నువ్వు మాట్లాడుతున్నావు అంటే అదోనియా కొరకు అభిషేకును అడుగుతున్నావు. రాజైన
యాజకుడైన అబ్యాతారు కొరకు, సైన్యాధికారి అయిన యోవాబు కొరకు రాజ్యమును అడిగేసి అని చెప్పి తన తల్లి మీదనే కోప్పడ్డట్టుగా చూస్తాం. సొలొమోనుకు చాలా కోపం వచ్చేసింది. అసలు అదోనియా మాట్లాడేది ఏమన్నా పద్ధత? అసలు రాజుగారికి భార్యగా ఉన్న అభిషేకు పిన్ని అవుతుంది కదా, ఇలా ఎట్లా మాట్లాడతాడు వీడు? ఈ రోజున వీడు మరణానికి పాత్రుడని యెహోయాదా కుమారుడైన బెనాయాకు వాడిని చంపమని చెప్పినప్పుడు అదోనియను బెనాయా చంపేస్తాడు. ప్రభునందు ప్రియమైన వారలారా గమనించండి. అంటే ఈ అదోనియా ఎన్ని ఎత్తులేసినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా అభిషేకు మాత్రం అదోనియా మాటలకు, అదోనియా పెట్టే ఆశలకు లోబడకుండా, తన అందాన్ని చూసి లోబడకుండా చక్కగా తన సాక్ష్యమును కాపాడుకున్నట్టుగా చూస్తాం. ప్రభునందు ప్రియమైన వారలారా గమనించండి. మన జీవితంలో కూడా ఎన్నో వస్తాయి. దేవుని నుండి దూరం కావడానికి సాతానుడు గర్జించు సింహం వలె మనకు అనేక ఆశలు చూపి మనల్ని ఆకర్షించాలని చాలా ప్రయత్నాలు చేస్తాడు. పొరపాటున కూడా వాని ఆకర్షణకు లోను కాకుండా యథార్థముగా, నమ్మకముగా అభిషేకు బ్రతికినట్టుగా మనం కూడా బ్రతికితే ప్రభు చేత కనికరించబడతాం, ప్రభు చేత ఆశీర్వదించబడతాం. తను బ్రతికినంత కాలము అభిషేకు రాణిగా బ్రతికి చక్కగా అంతఃపురములో ఓ చక్కని సాక్ష్యము కలిగి శ్రేష్టముగా బ్రతుకుతూ వచ్చింది. సొలొమోను కూడా తనను ఒక తల్లిలాగా, పిన్నిలాగా చక్కగా చూసుకొని తన జీవితకాలం మట్టుకు కంటికి రెప్పలాగా అభిషేకును కాపాడుతూ వచ్చాడు. ప్రభునందు ప్రియమైన వారలారా గమనించండి. పరమ సొలొమోనైన నా యేసుక్రీస్తు ప్రభుల వారు మనల్ని కూడా మన సాక్ష్యమును బట్టి, మన ప్రవర్తనను బట్టి మనల్ని కూడా కాపాడుతూ వస్తాడు. కాబట్టి మనము మన జీవితంలో అభిషేకులాగా చక్కగా బ్రతకాలి, మంచి సాక్ష్యము కలిగి బ్రతకాలి. దావీదుకు తగినట్టుగా, అంటే మనం పరమ దావీదైన యేసుక్రీస్తుకు తగినట్టుగా, యేసుక్రీస్తు ఏమంటాడు? నేను పరిశుద్ధులను కనుక మీరును పరిశుద్ధంగా ఉండమంటాడు. సో మనము పరిశుద్ధంగా బ్రతుకుతూ రాజుగారికి తగినట్టుగా, అంటే మన రాజులకు రాజైన నా యేసుక్రీస్తుకు తగిన వారిగా అంత మంచి ప్రవర్తన కలిగి, యోగ్యమైన జీవితముగా, నమ్మకంగా, మంచి విశ్వాసముతో, నిరీక్షణతో ఆయనలో మనం బ్రతికితే ఆయనకు తగిన వారుగా మనం ఉంటాం. అంత మాత్రమే కాదు, ఈ అభిషేకు తన శరీర క్రియలను చంపుకొని, తన కన్యత్వాన్ని చంపుకొని బ్రతికినంత కాలము రాజుగారి కోసము చక్కని సాక్ష్యము కలిగి బ్రతుకుతూ వచ్చింది. రాజుగారికి ఎంతో అద్భుతమైన సేవ, రాజుగారి సన్నిధిలో ఉండి చక్కగా సేవ చేసింది, ఉపచారం చేసింది, ఆదరించింది. దాను నుండి బెయేర్షెబా వరకు 40 సంవత్సరాలు పరిపాలన చేసిన దావీదు అనేకులను ఆదరించిండు. అలాంటి దావీదుని ఆదరించే ఆ అవకాశాన్ని పొంది చక్కని సాక్ష్యమును కలిగి, మంచి ప్రవర్తనను కలిగి తన జీవితాన్ని తుదముట్టించింది. ప్రభునందు ప్రియమైన వారలారా గమనించండి. మనము కూడా మన జీవితంలో దేవుని సేవ విషయంలో కానీ, మన ప్రవర్తన విషయంలో కానీ మంచి సాక్ష్యమును కలిగి ప్రభు చేత బలా నమ్మకమైన దాసుడని అనిపించుకొని మనం బ్రతికితే మనల్ని, మన కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదిస్తాడు. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించును గాక. థ్యాంక్ యూ.